ప్రముఖ నాట్య కళాకారిణి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు స్పెయిన్ దేశపు రాజమాతకు ఆమె కుమార్తె అయిన సోఫియాకి పరమాచార్య వారితో గల అనుబంధాన్ని ఇలా వివరించారు. స్పెయిన్ దేశపు రాజమాత, ఆమె కుమార్తె అయిన సోఫియా ఇద్దరూ పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. మన మహాస్వామివారిని గురువుగా భావించి మొత్తం రాజకుటుంబం స్వామివారికి శరణాగతులు అయ్యారు. స్వామివారు సతారాలోని ఉత్తర చిదంబరంలో కొన్ని నెలలు మకాన్ చేసినప్పుడు మహారాణి సోఫియా స్వామివారి దర్శనార్థం 4 రోజులు అక్కడే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నాట్య ప్రదర్శన కోసం మేము స్పెయిన్ దేశం వెళ్ళినప్పుడు మహారాణి సోఫియా మమ్మల్ని తన రాజభవనానికి పిలిపించింది. ఎంతో ప్రేమతో మర్యాదతో మమ్మల్ని ఆదరించిన తీరు మమ్మల్ని ఎంతగానో అబ్బురపరిచింది. ఒక దేశపు మహారాణి కనీసం జతగా స్నానాల గది కూడా లేని ఒక చిన్న హోటల్ గదిలో ఎలా ఉండగలిగింది అని నేను ఆమెను అడిగాను. కాంచీ మహాస్వామి వారి దర్శనం కోసం మేము ఒక చిన్న గుడిసెలోనైనా ఆనందంగా ఉండగలం, వీధుల్లో నడవగలను. స్వామివారి దర్శనం దొరికిన రోజే మేము జీవించిన రోజుగా లెక్క. ఇతర సమయాలలో ఏదో అలా ఊపిరి తీసుకుంటున్నాము అంతే. ఈ వైభవం అంతా శాశ్వతం కాదు. వారి దర్శనం చేసుకోగలుగుతున్న ఆనందం మాత్రమే నిజమైనది మరియు నిత్యమైనది అని ఎంతో భక్తితో చెప్పారు. ఆ క్షణం స్వామివారిని జగద్గురువు అనడం కంటే జగన్మాత అనడం సబబేమో అనిపించింది నాకు అంటూ వివరించారు డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు.